హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు ఫ్రై అన్నమాట. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బాండిలి తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇందులో ఒక చుక్క నూనె కూడా వేయట్లేదు నేను. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ నీటిని బాగా మరిగించుకోండి. ఇప్పుడు ఇందులో మునగాకు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ ఉప్పు నీళ్ళల్లో ఈ మునగాకు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మునగాకు మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. దీంట్లో ఐరన్, కాల్షియం ఇంకా సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎలా పెట్టుకోవాలని ఒక నియమం ఉందో, ఆషాఢ మాసంలో మునగాకు తినాలనే నియమం కూడా ఉంది. అలా ఎందుకు పెట్టారంటే వర్షాకాలం మొదలైనప్పుడు చాలామందికి జలుబు, దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. ఇలా మునగాకు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందన్నమాట. ఈ జలుబు, దగ్గు ఎక్కువ వచ్చే వాళ్ళకి ఇది చాలా మేలు చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ఇది పౌడర్లా కానీ, ఇలా తాలింపులో కానీ లేదా పప్పులో కానీ వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇలా ఈ మునగాకులో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయి బాగా పొడి పొడిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఆకు అనేది పూర్తిగా ఉడికిపోతుంది. చూసారా, అడుగున అస్సలు నీళ్లు లేకుండా ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఉడికిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పల్లీల కారం వేస్తున్నాను నేను. వేయించిన పల్లీలు ఇంకా ఎండుమిర్చి, అందులోనే వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట కాస్త బరకగా. ఆ పౌడర్ని అయితే సరిపడా ఇందులో వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల. మీకు కావాలంటే ఉత్తి కారం, పసుపు ఇవి కూడా వేసుకోవచ్చు. పల్లీల కారం వేయడం వల్ల ఈ ఫ్రైకి మరింత రుచి వస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకు ఫ్రై మనం చేసుకోవడం చాలా సులభం అండి. కనీసం నెలకి 1-2 సార్లు అయినా ఈ మునగాకుతో చేసే రెసిపీస్ని ఇంట్లో వండండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ మునగాకు ఫ్రై పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేటివి తక్కువగా వస్తాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.